ఎస్ అండి. ఇప్పుడు ప్రస్తుతం జరిగిన ఈ జూన్ 19వ తారీఖున జరిగిన ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాల పీస్ డీల్ శాంతి ఒప్పందం అనేది కేవలం అమెరికా, ఇరాన్ల మధ్య మాత్రమే. ఇజ్రాయెల్ ఏ మాత్రం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అమెరికా ఇరాన్ శత్రుత్వం కంటే ఇజ్రాయెల్ ఇరాన్ శత్రుత్వమే అతి పెద్దది. 1947 నుంచి 100 పైగా సంవత్సరాల నుంచి ఉన్నది. క్రూసేడుల నుంచి చెప్పాలంటే గత 1000 సంవత్సరాల నుంచి కూడా ఇటు ఇరాన్ ఇస్లామిక్కి, ఇటు క్రిస్టియానిటీ, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయిల్ లేకపోతే జుడాయిజం, ఈ రెండిట్ల మధ్య 1000 సంవత్సరాల యుద్ధం నడుస్తుంది. ప్రస్తుతం అమెరికా ఇరాన్కి మధ్య సంబంధాలు అనేది యుద్ధం అనేది కేవలం యుద్ధమే. కానీ ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అనేది అది మత ప్రాతిపదికన జరిగే యుద్ధం. ఇప్పుడు ఈ పీస్ డీల్ అమెరికా ఇరాన్కి మాత్రమే. ఇజ్రాయెల్ ఎటువంటి సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. ఇజ్రాయెల్ ఈజ్ నథింగ్ టు డూ విత్ దిస్ పీస్ డీల్ విచ్ హ్యాపెండ్ బిట్వీన్ ది ఇరాన్ అండ్ యుఎస్ అనేది ఇజ్రాయెల్ చెప్తుంది. కాబట్టి ఇజ్రాయెల్ అనేది ఇరాన్ మీద యుద్ధం చేస్తాను అన్నట్టే మాట్లాడింది. ఎందుకంటే ఇరాన్లో ఉన్న అణ్వాయుధాలు, ఇరాన్లో ఉన్న బాలిస్టిక్ మిసైలు, ఇరాన్ సపోర్ట్ చేస్తున్న హిజ్బుల్లా, హమాసు, హౌతీసు, ఈ ముగ్గురు ఇరాన్ చేతిలో ఆయుధాలు. కాబట్టి వీళ్ళు లేకపోతే వీళ్ళు మమ్మల్ని నాశనం చేస్తారు. కాబట్టి ఇరాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను నాశనం చేస్తా, ఆ అణ్వస్త్రాల మీద, బాలిస్టిక్ మిసైల్ మీద, ప్రాక్సీస్ మీద, తీవ్రవాద సంస్థల మీద వాళ్ళు నాశనం అయ్యే వరకు నేను ఒప్పుకోను అంటూ ఇజ్రాయెల్ మాట్లాడుతుంది. అంటే ఏంటి? ఇజ్రాయెల్ యుద్ధానికి సిద్ధంగా ఉంది. ఇరాన్ కూడా ఏమంటుంది? ఇరాన్ కూడా ఏం తక్కువ తినలా. ఈ యుద్ధం అమెరికాకి మాకు పీస్ డీల్ ఓకే, మరి ఇజ్రాయెల్ నాశనం చేస్తా అనుకుంటూ ఐఆర్జీసీ మాట్లాడుతుంది, ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్డ్. వాళ్ళు ఇరాన్ కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు ఇజ్రాయెల్ని నేను ఓదాలను, మా ఐతుల్లా ఖైమాని చంపేసినందుకు వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఏంటి? పీస్ డీల్ ఇరాన్ అమెరికాల మధ్య కుదిరింది, కానీ ఐఆర్జీసీ ఇటు ఇజ్రాయెల్ మాత్రం యుద్ధానికి మళ్ళీ రెడీగా ఉన్నారు. నేను ఒక్కటే చెప్తున్నానండి, ఇప్పుడు ప్రస్తుతం చూరిన మే 29న ఫిబ్రవరి 28 నుంచి జూను 20 107 రోజుల పాటు జరిగిన ఈ మహాయుద్ధం తర్వాత జరిగిన ఇరాన్ అమెరికా పీస్ డీల్ అనేది అమెరికా ఇరాన్ల మధ్య యుద్ధం ఆపడానికే. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆగలేదు, ప్రస్తుతానికి ఆగుతుంది. కానీ ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధం మళ్ళీ 2026 చివర కానీ 2027లో కానీ యుద్ధం మహాయుద్ధం జరగబోతుంది. ప్రస్తుతం ఇది ఒక తాత్కాలిక యుద్ధ విరమణ మాత్రమే. ఈసారి అమెరికా ఉండదు. ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే ఒక్కసారి నేను చరిత్ర చెప్తాను ఏమంటే, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్, చార్లెస్ డార్విన్ సిద్ధాంతం, తర్వాత స్పెన్సర్ సిద్ధాంతం ఒకటి ఉంటుంది. ఒక మనిషి కానీ, ఒక దేశం కానీ, ఒక మతం కానీ, ఒక భాష కానీ బ్రతకాలి అంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనమాట. అంటే ఒక మనిషి బ్రతకాలంటే బలం కాదు, అమెరికా బలాన్ని ఉపయోగిస్తుంది, బలం కాదు, తర్వాత తరం కూడా బతికేటట్టు చేయగలిగే రీప్రొడ్యూసివ్ మెకానిజం ఉండాలంటాడు అనమాట. పునరుత్పత్తి ఉంటేనే అది సర్వైవల్ అవుద్ది ఆ జాతి కానీ ఏదైనా అంటాడు మన చార్లెస్ డార్విన్, హెన్స్ స్పెన్సర్. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. అమెరికా ఏంటంటే తాత్కాలికంగా ఇరాన్ ఓడించేసి వెళ్ళాలి, వ్యాపారం చేసుకోవాలి. ట్రంప్ వ్యాపారం చేస్తున్నాడు అక్కడ. ఏది ఆయిల్ వ్యాపారం, ఇరాన్ ఆపడం, అక్కడ పదవిని అలంకరించడం, పదవి వ్యామోహం. కానీ ఇజ్రాయెల్ది దేశభక్తి, నెతన్యాహు. ఎందుకంటే దేశాన్ని రక్షించుకోవడం అనేది ఒకటి ఉంది. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఇజ్రాయెల్, కానీ దేశ రక్షణ అనేది ప్రధాన బాధ్యత అనమాట నెతన్యాహుకి. ఆయన ఏంటి అంటే సర్వైవల్ ఆఫ్ ది, నా ఇజ్రాయెల్ ఎలా బ్రతుకుతుంది అనేది. 1947 తర్వాత మే 29న అక్కడ బెల్ఫోర్ అనే సిద్ధాంతం డిక్లరేషన్ ప్రకారం ఇజ్రాయెల్ని బెన్ గురియన్ను స్థాపించడం జరిగింది, అప్పుడు ఫౌండరు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ ఇప్పటి వరకు 12 కొద్ది మేజర్ యుద్ధాలు చేసింది. 1947 యుద్ధం, 1967లో జరిగిన 6 రోజుల యుద్ధం అనేది చరిత్రలో భీకరమైన యుద్ధాలు అనమాట. ఇటు పక్కనున్న పైనున్న లెబనాను, తర్వాత సిరియా, జోర్డాన్, ఈజిప్టు, ఈ దగ్గర నుంచి సెనై పెనిన్సులా, తర్వాత గోలాన్ హైట్స్, వెస్ట్ బ్యాంకు, తర్వాత ఇలా ఆక్యుపై చేసుకుని ఇజ్రాయెల్ అక్కడ సర్వైవ్ అవుతుంది. 57 ఇస్లామిక్ దేశాలతో అది పోరాడుతుంది. చుట్టూరు ఇస్లామిక్, అది ఈ జియోనిస్ట్ నేషన్ అంటారు, లేకపోతే జూయిష్ నేషన్ అంటారు, ఏదో ఒకటి అంటారు. ఈ నేషను కేవలం 22,000 చదరపు కిలోమీటర్లు. కానీ అది ఆధునిక యుద్ధ తంత్రాన్ని చూసుకుని, ఆధునిక అణ్వాయుధాలు తయారు చేసుకుని, బాలిస్టిక్ మిసైల్, ఐరన్ డ్రోమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఒక అధునాతనమైన ఆర్మీని సంపాదించుకుని పెట్టుకుంది. 22,000 చదరపు కిలోమీటర్లు, 1 కోటి మంది జనాభా, $750 బిలియన్, అద్భుతమైన దేశంగా అది మారిపోయింది. ఐన్స్టీన్ నేషన్ అంటారు దాన్ని. ఇది
ఈ యొక్క అమెరికా సపోర్ట్ లేకుండానే స్వతంత్రంగా ఇది వెస్ట్రన్ కంట్రీ సపోర్ట్ చేస్తే తిరుగులేదు, అది ఇస్లామిక్ వరల్డ్ అంతటిని వ్యతిరేకిస్తూ అది సర్వైవ్ అవుతుంది. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్, దాన్ని ఓడించే నాదుడే లేడు. ఇప్పుడు అమెరికా ఓడిపోయింది కానీ ఇజ్రాయెల్ ఓడిపోలేదండి. ఇజ్రాయెల్ మొసాద్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరినీ చంపింది. ఇరాన్లో ఉన్న IRGC ఆయితుల్లా అలీ ఖamenei అమెరికా కంటే ఎక్కువ పోరాడింది ఆపరేషన్ లైన్ రోర్లో. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ పీస్ డీల్ మాకు ఇది వద్దు, మేము యుద్ధమే చేస్తాం, నువ్వు పీస్ డీల్ కుదుర్చుకుని నువ్వు వెళ్ళిపో అంతే. కానీ ఇరాన్లో అణు కార్యక్రమం నువ్వు ఆపలేకపోయావు, ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ ఆపలేకపోయావు, ఇరాన్ సపోర్ట్ చేస్తున్న ప్రాక్సీస్ హిజ్బుల్లా హమాస్ హౌతీస్ నువ్వు ఆపలేకపోయావు. కాబట్టి ఇరాన్ థ్రెట్ మాకు ఇంకా ఉంది, IRGC థ్రెట్. కాబట్టి దాన్ని నేను నాశనం చేస్తా అంటూ ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ. ఇటు ఎస్పెషల్లీ మొసాదు, నెతన్యాహు, లిక్విడ్ పార్టీ, ఇజ్రాయలీ పీపుల్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇటువైపు IRGC సపోర్ట్ చేస్తుంది. కాబట్టి 100% 2027లో 2026 చివరి కానీ 27లో కానీ మళ్ళీ ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య మహాయుద్ధం జరగబోతుంది. దానికి అనుకూలంగా ఇటు ఇరాను ఈ మిసైలు డ్రోన్లతో, ఇటు ఇజ్రాయెల్ ఏంటంటే ఈ ఐరన్ డోమ్ వాటితో అది కూడా సంసిద్ధమైంది. ఘోరాతి ఘోరమైన యుద్ధం గల్ఫ్లో మళ్ళీ ఉంది, ఇది అంతం కాదు. కాబట్టి అందుకని ఇండియా లాంటి దేశాలు ఈ యొక్క సీజ్ ఫైర్ ఈ ప్రకటనలోనే ఆయిల్ గ్యాస్ రిజర్వ్స్ని సముపార్జించుకుంటున్నాయంటే ఆశ్చర్యం లేదు. ఈ యుద్ధం కేవలం తాత్కాలికంగా ఆగింది మాత్రమే, మళ్ళీ ప్రారంభం అవబోతుంది యుద్ధం.